ఈ విశ్వం ఎప్పుడైనా మౌనంగా శ్వాస తీసుకుంటే ఆ శ్వాసలో మనకి వినిపించే మంత్రం ఒక్కటే, ఓం నమ శివాయ. సృష్టి మొదలైన రోజు నుండి లయ జరిగే ఆ క్షణం వరకు కాలానికే కాలంగా నిలిచిన వారు ఎవరో కాదు, బోలా శంకరుడు పరమశివుడు. శివుడు ఒక దేవుడు మాత్రమే కాదు మిత్రులారా, శివుడు ఒక తత్వం, శివుడు ఒక అనుభూతి, శివుడు ఒక అనంతమైన సత్యం. అందుకే శివుని చుట్టూ ఉన్న ప్రతిదీ ఒక గణితం కాదు, ఒక దివ్య సంకేతం. ఈ సృష్టిలో ఒక సంఖ్య ప్రత్యేకంగా శివుని వెంటే నడుస్తుంది. అది ఏదో కాదు, 3 అనే సంఖ్య. 3 అడుగుల్లో ఈ ప్రపంచం నడుస్తుంది. 3 స్థితుల్లో మనిషి జీవితం కదులుతుంది. 3 రూపాల్లో శివుడు మనల్ని అనుక్షణం కాపాడుతూనే ఉంటాడు. శివుని చేతిలోని త్రిశూలం కేవలం అది ఒక ఆయుధం కాదు శివభక్తులారా, అది ఆకాశం, భూమి, పాతాళాల మధ్య సమతుల్యతను సూచిస్తుంది. అది తామసం, రాజసం, సాత్వికతను తెలియజేస్తుంది. మనలోని 3 గుణాల మీద శివుడు నియంత్రణ ఎప్పుడూ ఉంటుంది. శివుడి నుదుటిపై ఉన్న 3వ కన్ను కోపానికి చిహ్నం కాదు, అది అజ్ఞానంపై పడే అగ్ని. అది తెరిచినప్పుడు పాపం కాదు, మన అహంకారమే దగ్ధమవుతుంది. శివుని నుదుటిపై మెరిసే 3 విభూతి రేఖలు శరీరాన్ని కాదు, మన జీవన లక్ష్యాలను గుర్తు చేస్తాయి. ఒకటి స్వీయ నియంత్రణ, రెండోది అవగాహన, మూడవది స్వీయ సాక్షాత్కారం. శివుని పాదాల దగ్గర అర్పించే 3 ఆకుల బిల్వపత్రము ఒక పత్రం మాత్రమే కాదు, అది త్రిమూర్తుల సమర్పణ. మన ప్రాణాన్ని, మన మనస్సును, మన అహంకారాన్ని శివుడికి అర్పగించే సంకల్పం. 3 నగరాల అహంకారాన్ని ఒక్క బాణంతో కూల్చిన వారు త్రిపురాంతకుడు. అది ఒక యుద్ధం కాదు, మనలోని కామం, క్రోధం, మోహం మీద శివుని యొక్క విజయం. భక్తులారా, ఇంతటి లోతైన అర్థం ఉన్న ఈ 3 సంఖ్య శివారాధనలో ఎందుకు అంత పవిత్రమైందో ఇది కేవలం పురాణం కాదు, మన జీవితానికి దారి చూపిస్తుంది. ఈ వీడియో కేవలం మీ చెవులతో వినరు, మీరు మనస్ఫూర్తిగా అనుభూతిని చెందుతారు. శివుడు బయట ఎక్కడో లేడు మిత్రులారా, శివుడు నాలోనే ఉన్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో శివుడు ఉన్నాడు. ఈ శివతత్వ యాత్రను పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. శివుడు లింగ రూపంలో కనిపించినా ఆయన తత్వం మాత్రం అనంతం. ఈ విశ్వం 3 దశల్లో ప్రయాణిస్తుంది, సృష్టి, స్థితి, లయం. ఈ 3 దశల వెనుక నిలిచిన శక్తి ఒక్కటే, పరమశివుడు. అందుకే శివారాధనలో 3 సంఖ్య కేవలం సంఖ్య కాదు, అది ఒక దివ్య సంకేతం. మొదటిది త్రిశూలం. శివుని చేతిలో ఉన్న త్రిశూలం యుద్ధానికి కాదు, అది సత్యాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని అణిచివేయడానికి. ఈ 3 అంచులు చెప్పేది ఒక్కటే, ఆకాశం, భూమి, పాతాళం, ఈ 3 లోకాలు కూడా శివుని ఆధీనంలోనే ఉన్నాయి. త్రిశూలం మనకు నేర్పే పాఠం ఏమిటంటే, మనలోని తామసాన్ని జయించాలి, రాజసాన్ని నియంత్రించాలి, సాత్వికతను పెంచుకోవాలి. అప్పుడే సమతుల్యతతో మన జీవితం కూడా త్రిశూలంలా మారుతుంది. రెండవది త్రినేత్రుడు. శివునికి 3 కన్నులున్నాయి, కానీ ఆయన చూపు భయంకరం కాదు, అది కరుణతో కూడిన జ్ఞానం. 3వ కన్ను తెరిచినప్పుడు లోకాలు కాలిపోలేదు, మనలోని అహంకారం మాత్రమే కాలిపోయింది. ఈ 3 కన్నులు సూచించేది మనస్సు, బుద్ధి, చైతన్యం. శివుడు చూస్తున్నాడు కాదు మిత్రులారా, మనల్ని లోపల నుంచి జాగృతం చేస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. మూడవది త్రిపుండ్రాలు. జీవిత లక్ష్యాలకు గుర్తు ఇది. శివుని నుదుటిపై ఉన్న 3 విభూతి రేఖలు అలంకారం కాదు, అవి జీవన సూత్రాలు. ఈ శరీరం నాది కాదు, ఈ సంపద శాశ్వతం కాదు, ఈ అహంకారం చివరికి భస్మమే అని గుర్తు చేసే చిహ్నమే త్రిపుండ్రం. భస్మం మనల్ని భయపెట్టదు, భస్మం మనల్ని విముక్తి చేస్తుంది. 4వది బిల్వపత్రము. శివునికి ఇష్టమైన బిల్వపత్రము 3 ఆకులతో ఉంటుంది. ఈ 3 ఆకులు సూచించేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాన్ని. శివునికి బిల్వపత్రం అర్పించడం అంటే మన ప్రాణం, మన మనస్సు, మన అహంకారం 3ంటిని ఆయన పాదాల దగ్గర వదిలేయడమే అని అర్థం. శివుడు పత్రం కోరడు, సమర్పణ కోరుతాడు. 5వది త్రిపురాంతకుడు. త్రిపురాలు బంగారంతో, వెండితో, ఇనుముతో నిర్మించబడిన నగరాలు అవి, కానీ వాటిని నిలబెట్టింది అహంకారం. శివుడు ఒక్క బాణం వేశాడు, అది ఆయుధం కాదు, అది ధర్మం. ఈ 3 నగరాలు కూలినట్లే మనలోని కామం, క్రోధం, మోహం కూలిపోవాలి. శివుడు అసురులను చంపలేదు, మనలోని అసురత్వాన్ని చంపాడు. అల్వారులు, నాయనార్లు శివుని కోసం మత ప్రచారం చేయలేదు, వారి శ్వాసే శివనామంగా మారింది. వారు ఒక్క చోట నిలబడలేదు, ఎందుకంటే ఒక్క చోట నిలబడితే అహంకారం పుట్టుతుందేమో అన్న భయం. అందుకే తత్వం, తత్వవిత్, ఏకాత్మ అంటారు. శివుడు వేరే కాదు, మనలోని నిజస్వరూపం. ఈ సత్యం తెలిసిన రోజు జన్మ లేదు, మరణం లేదు, భయం అసలే లేదు. ఓ ప్రియమైన శివభక్తులారా, శివుని పూజలో 3 సంఖ్య కనిపించిన ప్రతిసారి ఒక్కసారి మన జీవితాన్ని గుర్తు చేసుకుందాం. మన ఆలోచనలు శుద్ధమా, మన మాటలు సత్యమా, మన క్రియలు ధర్మమా? ఈ 3 సరైన దారిలో ఉన్నప్పుడు శివుడు తప్పకుండా మనతోనే ఉంటారు. మన భారతదేశం దేవాలయాల దేశం కాదు, దేవుడితో మాట్లాడే హృదయాల దేశం. శ్రీ మహావిష్ణువు నివసించే క్షేత్రాలు లెక్కలోకి వస్తాయి, కానీ
శివుడు నివసించే క్షేత్రాలకు లెక్క అనేదే ఉండదు. ఎందుకంటే శివుడు గుడిలో మాత్రమే కాదు, ప్రతి శ్వాసలోనూ నివసిస్తాడు. భక్తి రసంతో మత్తైన ఆళ్వార్లు నాయనార్లు ఒక్కచోట నిలబడలేకపోయారు. ఒక్కచోటే ఉంటే మనసు కామ క్రోధాలతో బానిస అవుతుందేమోనని భయపడ్డారు. వారు తీర్థయాత్రలు చేశారు కానీ లోకాన్ని మార్చడానికి కాదు, తమ మనస్సును శుద్ధి చేసుకోవడానికి ప్రతి క్షేత్రంలో ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చి ఈశ్వరునికి వారు గానం అర్పించారు. కన్నీళ్లను పూలుగా మార్చి హృదయాలనే హుండీలుగా అర్పించారు ఆ భక్తులు. భక్తి శబ్దం కాదు, శ్వాసలో కలిసిపోయిన నిశ్శబ్దం. పరమేశ్వరుణ్ణి ఒక్కో పేరుతో పిలిస్తే వారి మనసు తృప్తి పడలేదు. ఒక మహానీయుడు అన్నాడు, ఈశ్వరునికి 1000 పేర్లున్నాయి. 1000 అంటే సంఖ్య కాదు, అది అనంత తత్వాన్ని సూచిక. అందుకే మన భారతదేశంలో విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం మనకు వరంగా లభించాయి. పేర్లు ఎక్కువయ్యాయి అనుకోకండి, సత్యం ఒక్కటే, చూపించే దారులు మాత్రమే అనేకం. నామం మారిన నాదం ఒక్కటే. విష్ణు సహస్రనామంలో ఒక పంక్తి ఉంటుంది, తత్వం తత్వవిత్ ఏకాత్మ అని. ఇది యాదృచ్ఛిక పదాలు కాదు భక్తులారా, ఇది ఆత్మను మేల్కొల్పే మంత్రాలు. తత్వం అంటే పరతత్వం, పరబ్రహ్మం, అదే ఈశ్వరుడు. తత్వవిత్ అంటే సత్యాన్ని తెలుసుకున్నవారు, బ్రహ్మాన్ని తెలిసినవారు, చివరికి బ్రహ్మమే అవుతారు. అందుకే తత్వం తత్వవిత్ ఏకాత్మ, 3 ఒక్కటే అని గ్రహించిన రోజున జన్మ లేదు, మరణం లేదు, వృద్ధాప్యం లేదు, భయం అసలే లేదు. అదే ముక్తి. ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు అని అనుకుంటున్నంత వరకు బంధమే మిగులుతుంది. కానీ ఈశ్వరుడే తత్వము, ఈశ్వరుడే తత్వాన్ని తెలిసినవారు, ఈశ్వరుడే మన ఆత్మ అని తెలిసిన క్షణం నుంచే బంధనాలు కరిగిపోతాయి. 2 లేవు మిత్రమా, ఉన్నది ఒక్కటే, అదే శివం. గుడికి వెళ్తే భక్తి వస్తుందనుకుంటాం, పేర్లు పట్టిస్తే ముక్తి వస్తుందనుకుంటాం. అది నిజం కాదు భక్తులారా. మన లోపల ఉన్న అజ్ఞానం కరిగిన రోజున శివుడు మనలో వెలుగుతాడు. మన మనసు శుద్ధమైన రోజున మనమే పుణ్యక్షేత్రం అవుతాం. దయచేసి శివుడిని బయట వెతకకండి, మనమే శివం. ఈ వీడియోలో మనం విన్నది సంఖ్యల గురించా, పురాణాల గురించా కాదు, మనం విన్నది మన జీవితానికి దారి చూపే ఒక సత్యము. శివునికి ప్రాముఖ్యమైన 3 అనేది ఒక లెక్క కాదు, ఒక జీవన శాసనము. త్రిశూలం మనకు చెబుతుంది సమతుల్యత లేకపోతే జీవితం కూలిపోతుందని. త్రినేత్రం మనకు చెబుతుంది బయట శత్రువుల కంటే లోపల ఉన్న అజ్ఞానమే ప్రమాదకరమని. త్రిపుండ్రం మనకు చెబుతుంది ఈ శరీరమే భస్మమే అయినా ఆత్మ శాశ్వతమని. 3 ఆకుల బిల్వపత్రం చెబుతుంది దేవుడు పూజ కోరడు, సంపూర్ణ సమర్పణ కోరుతాడు. త్రిపురాంతకుడి కథ చెబుతుంది శివుడు అసురులను కాదు, మనలోని అహంకారాన్ని సంహరిస్తాడని. ఇవి కథలు కాదు శివభక్తులారా, ఇవి మన జీవిత అద్దాలు. ఆళ్వార్లు నాయనార్లు గుడుల సంఖ్య పెంచలేదు, హృదయాల శుద్ధిని పెంచారు. మీరు ప్రతిరోజు గుడికి వెళ్తున్నారా? బాగానే ఉంది, కానీ మీ మనస్సులోని అహంకారాన్ని ఎప్పుడు వదిలేస్తారు? మనం అహంకారాన్ని వదిలిన రోజే మన నుదిటిపై త్రిపుండ్రం మెరుస్తుంది. మనం భయాన్ని దాటిన రోజే మన లోపల త్రినేత్రం తెరుచుకుంటుంది. మనం సమతుల్యతను నేర్చుకున్న రోజే మన జీవితం త్రిశూలంలో నిలబడుతుంది. శివుడు పూజలలో లేడు మిత్రులారా, మన పరివర్తనలో ఉన్నాడు. ఒక్కసారి నిశ్శబ్దంగా కళ్ళు మూసుకోండి, మన శ్వాసను గమనించండి. ఆ శ్వాసలో వినిపించే నామమే శివం. ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే ఇది వీడియో కాదు, శివుడు మనతో మాట్లాడిన క్షణాలు. ఒక శివభక్తుడిగా ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకో హృదయానికి చేరేలా షేర్ చేయండి. మరిన్ని శివతత్వ కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే శివతత్వం వినడానికి కాదు, జీవించడానికి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హరే కృష్ణ.